పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూన్ 5వ తారీఖు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒక్కరుగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఒక్కరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని. వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనుటకును నేను వారి యందును నీవు నా యందును ఉన్నాము. ఓ తండ్రి, వారిని నీవు నాకు ఒసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలెనని కోరుచున్నాను. ఏలయన లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగదు, కాని నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు. నీవు నా యందు కనపరిచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు నిన్ను వారికి తెలియచేసితిని. ఇక ముందును తెలియచేసేదను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.